భారతదేశం నిద్రిస్తుంది. సువార్త విన్న వాళ్ళు పడకల మీద ఉన్నారు. ఆకాశం నిర్మలంగా ఉంది. నక్షత్రాలు మెలిమెట్లు మెరుస్తూ ఉన్నాయి. ఆ కొండ నిద్రలో జారిపోయింది. దేవుని కొరకు ధీరోదాత్తమైన తోమ మోకాళ్ళ మీద భారతదేశం కొరకాయ కాపులా కాసే పనివాడిగా మోకరిస్తున్నాడు. ఒక్కసారిగా కాడగట్టిని కషాయిలు బల్లెం విసిరారు. నేరుగెళ్ళింది, పక్కలోకి దిగింది. తోమ తన చేతిని పక్కలో పట్టుకున్నాడు. తనకు అర్థమైపోయింది తన హత్య చేయటానికి కషాయ ముష్కర్లు వచ్చారని. ఒక్కసారికి ఇలా ప్రార్థన చేశాడు, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరగరు కనుక వీరిని క్షమించు. తన కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగినాయి. రక్తం ప్రక్కలో నుండి వచ్చింది. ఏం చేయటానికి తోచలేదు కనుక ఒక్కసారిగా బల్లాన్ని చేతిలో పట్టుకున్నాడు. ఇప్పుడు తోమాకు గుర్తొచ్చింది. నీ ప్రక్కలో చేయి పెట్టి నీ చేతిలో నా రెళ్ళు పెడితేగా నిన్ను నమ్మను అని సెలవిచ్చిన దుర్మార్గుడు నేను కాదా? ఇది నాన్న నీ నామం కొరకై భారతదేశం లాంటి ఈ చీకటి అంధకారంతో అలమటించబడిన దేశంలో నా ప్రక్కల్లో చేయబెట్టుకునే భాగ్యము, నీ మరణంలో కనీసం కొంతైనా సహానుభవం పొందే భాగ్యము నాకు ఇచ్చావా? ఒక్కసారిగా పక్కలో చేయబెట్టుకున్నాడు. బల్లెన్ అలాగ పక్కకు లాగాడు. రక్తం ఊట వల్లే బయటికి చిమ్మింది. తన ప్రక్కలో చేయబెట్టుకొని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? ఒక్కసారిగా అలా కూలిపోయాడు. భారతదేశం క్రైస్తవ వీరుని కోల్పోయింది. భారతదేశంలో ఇక ఆ వీరుని యొక్క అడుగు జాడలేవు. భారతదేశంలో ఆ విశ్వాస వీరుని యొక్క స్వరము వినపడదు. అలాగ రక్తం ప్రవహించింది. కూలబడ్డాడు. రక్తం ఏర్లై ఆ గుహ కింది భాగంలో నిలబడిన కషాయిలో పాదాలు ముద్దాడింది. మిమ్మల్ని తీర్పు తీర్చడానికి రాలేదు, ముద్దాడటానికి వచ్చిన తోమా రక్తం వారిని ముద్దాడింది. వారికి అర్థమైంది ఇంకా తోమా చనిపోయాడని. గుహను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇజ్రాయెల్ దేశంలో విత్తబడిన విత్తనం మొలకెత్తి ఆకులు వేసి పుష్పాలు పుష్పించి కాయలు కాసి భారతదేశంలోకి వచ్చి పండ్లయ్యి భారతీయులమైన మనకు ఆ పండ్లు 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఇచ్చింది. ఇక ఆయన లేడు. ఆయన దేశం ఏంటి, వచ్చిన దేశం ఏంటి? ఆయన శవం మీద పడి ఏడ్చే ఇశ్రాయేలీయులు ఎక్కడా? ఆయన శవాన్ని ఊరేగింపుగా తీసుకుని వెళ్లే వ్యాన్ ఎక్కడా? ఆయన శవానికి భూస్థాపన నెరవేర్చే శిష్యులు ఎక్కడా? నువ్వు దేవుని కార్యాన్ని ఇలాగ చేసి వీరోచితమైన మరణం పొందావు అని ఆయన గురించి సాక్ష్యము చెప్పే విశ్వాస వీరులు ఎక్కడా? ఇక తోమా స్వరము భారతదేశంలో మూగబోయింది. తోమా అడుగులు ఆగిపోయాయి. ఆయన ఇక లేడు. ఆ వెలుగు భారతదేశంలో తారాసు వల్ల వ్యాపించింది. కాలం సంపూర్ణమైన